వెయిట్ స్టీల్ ఫ్యాక్టరీ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. చూసారా స్టీల్ ఫ్యాక్టరీ మొత్తం ఇదంతా. ఈ ఏరియా ఎర్రగడ్డ లోపలికి వచ్చారంటే అగ్రోమెక్ అని మొత్తం స్టీల్ సామాన్లు, గాజు సామాన్లు, ఇంటికి కావాల్సిన స్టవ్లు, గ్యాస్ స్టవ్లు, మొత్తం స్టీల్ కళాయిలు, కంచాలు, మొత్తం స్టీల్ హోల్సేల్ ఫ్యాక్టరీస్ అనమాట. చాలా పెద్ద ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఇవి. మల్టీ బ్రాండ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ ఈ ఫ్యాక్టరీస్లో ఓన్ మేడ్ తయారు చేస్తారు కూడా. ఇక్కడికి వెళ్ళారంటే మీకు ఏ టైప్ ఆఫ్ స్టీల్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ స్టీల్, ఇంట్లో పింగాణి కప్పులు కానీ, ప్లేట్లు, స్పూన్లు, గరిట్లు అన్నీ చూసారా. ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ అవుతుంటుంది. ఇదంతా మొత్తం ఎక్కడి నుంచో పెద్ద పెద్ద వాళ్ళు మొత్తం చాలా మంది వచ్చి కొనుక్కుంటుంటారు ఇక్కడ. ఎందుకంటే చాలా చీప్ అండ్ బెస్ట్ ప్రైస్కి వస్తాయి. డైరెక్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఇవి. ఫ్యాక్టరీలో తయారవుతుంటే ఫర్నిచర్ కానీ ఏదైనా కానీ మనకి స్టీల్ మెయిన్. చూసారు ఇక్కడ ఇది కూడా ఫ్యాక్టరీ లోపలంతా తయారవుతుంటుంది. మీకు ఇంకా చీప్ అండ్ బెస్ట్లో కావాలి, ఇలా కొనుక్కోవాలి అనుకుంటే ఇంకా మంచి ఆప్షన్ చూపిస్తా. ఇక్కడ చూడండి, అదే ఎర్రగడ్డలో మీరు బయటకు రోడ్డు మీదకి వచ్చి ఆ ఫ్యాక్టరీ నుంచి ఇక్కడ రోడ్డు మీద చూసారంటే మీకు ఓన్లీ ఇందులో స్టీల్ ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి, మీకు సామాన్లు హౌస్ హోల్డ్స్ ఏం కావాలో అవి చూపిస్తున్నాను. గరిట్లు, స్పూన్లు, చెంచాలు, మొత్తం ఇంటికి కావాల్సిన వండుకోవడానికి స్టీల్ సామాగ్రి అంతా. స్టీల్ అనే మన టైటిల్కి న్యాయం చేస్తాను ఈ వీడియోలో. చూసారా స్టీల్ గరిట్లు మొత్తం అవి ఇవి ఇంకా చాలా ఉన్నాయి. స్టవ్లు అవి ఇవి, పొయ్యిలు, కళాయిలు మొత్తం. ఇంకా అమ్మలు వీడియో లోపలికి వెళ్ళండి. ఇంకా లోపలికి వెళ్తుంటే మీకు అర్థమవుతుంది. ఇడ్లీ పాత్రలు దొరుకుతాయి, స్టవ్లు దొరుకుతాయి, స్టీల్ సామాన్లు పెట్టుకునే ర్యాకులు దొరుకుతాయి, పెద్ద పెద్ద డేక్సలు దొరుకుతాయి, కళాయిలు దొరుకుతాయి. చూసారా ఇక్కడ స్టీల్ సామాన్లు వేసుకొని మళ్ళీ డ్రై చేసుకోవడానికి, ఇవన్నీ వండుకోవడానికి పెద్ద పెద్ద బిర్యానీ హండీలు దొరుకుతాయి. ఇక్కడ గాజు సామాన్లు చూస్తారా, ఇదే మీకు ఆ ఫ్యాక్టరీలో దొరుకుతాయి. ఇక్కడ కాస్ట్ ఉంటే మేము అంత పెట్టుకోవాలంటే రోడ్డు మీద సేమ్ అదే ఎర్రగడ్డ బయటకు వచ్చారంటే ఇక్కడ అన్ని గాజు సామాన్లు దొరుకుతాయి. గాజు సామాన్లు, గ్లాసులు, మరి స్టీల్ కుక్కర్లు మొత్తం చూసారా, విజల్ కుక్కర్లు ఇవి కూడా అక్కడ దొరుకుతాయి ఫ్యాక్టరీలో. అవే మళ్ళీ ఇక్కడ దొరుకుతాయి. అక్కడికి ఇక్కడ వేరియేషన్ ఉంటుంది, చాలా వేరియేషన్ ఉంటుంది. అక్కడ ఆల్రెడీ చౌకలో ఇచ్చేస్తారు, అంతకంటే ఇంకా చౌకలో ఇక్కడ దొరుకుతాయి. అందుకని మీకు అది ఒకటి వేరియేషన్, ఇది ఒక వేరియేషన్ చూపిస్తున్నాను. కాకపోతే నా బాధ అంతా ఒకటే, చాలా మందికి సబ్స్క్రైబ్ చేయడం తెలియక సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎందుకు సబ్స్క్రైబ్ చేయట్లేదు తెలియదు. నేను ఈ వీడియో తీయడానికి నాకు హాఫ్ డే పోతుంది, ప్లస్ నేను ఇది ఎడిటింగ్ చేయడానికి ఒక హాఫ్ డే పోతుంది. నాకు ఫుల్ డే, వన్ డే నేను షూటింగ్కి వెళ్తే 3,000 4,000 అలా వస్తాయి. నేను ఆ రోజు డబ్బులు వదులుకొని నేను ఈ వీడియో తీసి అందరికీ తెలియాలని. ఎందుకంటే నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో చాలా కష్టాలు పడ్డాను. నేను చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అలా ట్రై చేసుకుంటూ హెయిర్ స్టైలిస్ట్ చేసేట్టు ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నా. కొంచెం ఫేమ్ గురించి మీ అందరి గురించి వీడియోలు చేసి పెట్టి నాకు కొంచెం ఫేమ్ గురించి చేస్తున్నాను. అలాంటిది నాకు సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు, లైక్ చేయట్లేదు. వీడియో చూసిన వాళ్ళందరూ చూస్తున్నారు, ఒక్క లైక్ కొట్టి మీరు కామెంట్ పెట్టి ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారు ఒక్క లైక్ పెట్టండి, ఒక్క కామెంట్ కొట్టండి చాలు. చాలా సపోర్ట్. ఎందుకంటే ఇంత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మళ్ళీ నేను వెళ్ళి రికార్డ్ చేసి తెచ్చి ఎడిటింగ్ చేసి ఇంత చేసి నీట్గా వాయిస్ వేసి అక్కడ డిస్టర్బెన్స్ వస్తుందని మళ్ళీ వాయిస్ వేయడానికి ఒక 3 hours స్పెండ్ చేసి ఇంత దైనిక పెట్టినందుకైనా సరే చాలా సపోర్ట్ చేయండి. ఒక్క లైక్ మీరు చూసిన వాళ్ళు ఒక్క లైక్ కొట్టడం వల్ల మీకు ఏం పోదు. ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్, ఒక కామెంట్, ఒక 2 minutes కూడా పట్టదు, ఒక 1 minute పని. చూసారా ఇంత మంచి ఇన్ఫర్మేషన్, ఇంత ఇలాంటివి దొరుకుతాయని. చాలా సిటీలో చాలా మూలలో ఉంటారు, సిటీ అవుట్స్కట్స్ నుండి కూడా చాలా మంది కొనుక్కోవాలనుకుంటారు. కానీ ఎక్కడ దొరికితే ఏంటి, ఎంత చౌకగా ఏంటి అని ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉండదు. నేను ఇంత దీనిగా రికార్డ్ చేసి ఇంత దీనిగా పెట్టి పోస్ట్ చేసినందుకైనా సరే సపోర్ట్ చేయకపోతే బాధ అనిపిస్తుంది. చాలా బాధగా ఉంది, మనసుకి చాలా బాధగా ఉంది నాకైతే. ఎందుకంటే ఏదో ఎక్కడో కొట్టేసిన వీడియోలు కాదు ఇవి. చాలా జాగ్రత్తగా నీట్గా తీసి వాళ్ళని ఒప్పించి, చాలా మంది ఒప్పుకోరు కూడా, చాలా మందిని ఒప్పించి అవసరమైతే డబ్బులు ఇచ్చి 150 వాళ్ళ చేతిలో పెట్టి సరే తీసుకో అంటే అప్పుడు రికార్డ్ చేసే ఇదే అనమాట కొన్నిసార్లు సిచ్యువేషన్. మీకు తెలియదు ఇదంతా. చాలా మంది ఉంటారు, వచ్చింది కదా నీట్గా రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వేసుకుంటారు, మంచి డబ్బులు సంపాదించుకుంటారు. బట్ నేను అలా కాదు. ఎవరైనా పాపం వాళ్ళకి అడిగి వాళ్ళకి బేరం అవ్వకపోతే బాధ అనిపిస్తే నేను ఎంతో కొంత డబ్బులు ఇచ్చి సరే ఉంచండి అనేసి బాధపడుతుంటా. అయినా మీరు అర్థం చేసుకోకుండా ఒక లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కొట్టట్లేదు. సబ్స్క్రైబ్ కొట్టారంటే ఈ వీడియోస్ చాలా మందికి వెళ్తాయి. మీ గురించి మీరు చూసుకుంటున్నారు ఓకే, ఇంకా చాలా మందికి ఈ వీడియోస్ రీచ్ చేయాలనుకోండి, వాళ్ళకి కూడా వచ్చి కొనుక్కోవడానికి ఒక స్కోప్ ఉంటుంది కదా, వాళ్ళకి ఆశ ఉంటుంది తక్కువలో దొరుకుతాయని. అందుకని అడుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అందరికి వీడియోస్ షేర్ చేయండి.